నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి హైదరాబాద్లోని నివాసంలో పరామర్శ. కాసేపట్లో కరీంనగర్ బీఆర్ఎస్ నేతల సమావేశం, లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం. తెలంగాణలో కార్యకలాపాలు ముగించిన వైఎస్ఆర్టీపీ, ఖర్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో విలీనం. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ అద్దె బస్సులకు నష్టాలు, సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరిన యజమానులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్ నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్ వద్దకు చేరుకున్న జగన్ ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి పరామర్శించారు. అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గంటకు పైగా సమావేశమైన ఇరువురు నేతలు తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు బేగంపేటకు ప్రత్యేక విమానంలో చేరుకున్న సీఎం జగన్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఆహ్వానించారు. సీఎం జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా పలువురు నేతలున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. సాయి మాధవి, ఇటీవల ప్రమాదానికి గురై యశోద హాస్పిటల్లో చికిత్స చేసిన అనంతరం నందినగర్ నివాసంలో ఉంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవాళ పరామర్శించేందుకు తాడేపల్లిగూడెం నుండి గన్నవరం ఎయిర్పోర్టు మీదుగా ఇవాళ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం నందినగర్ నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు నందినగర్ నివాసానికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న అనంతరం ఏదైతే ఇటీవల జరిగిన ప్రమాదానికి సంబంధించిన యోగక్షేమాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంలో ఎంపీ సంతోష్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ యోగక్షేమాల అనంతరం దాదాపు ఈ సమావేశం 1:20 పాటు నందినగర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో జరిగింది. ఈ పరామర్శ అనంతరము దాదాపు పలు రాజకీయ అంశాలపై, అంటే తాజా రాజకీయ అంశాలపై ఇరువురు మధ్య చర్చలు జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటీవల ఏపీకి సంబంధించిన రాజకీయాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలపై ఈ ఇరువురు మధ్య చర్చలు జరిగినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకంగా వైఎస్ఆర్టీపీకి సంబంధించి తెలంగాణలో పార్టీ పెట్టి అనంతరం ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తున్నట్లు చేసి ఇవాళ సోనియా గాంధీ, ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అలాంటి అంశాలపైన కూడా చర్చ జరిగిందేమో అనే అంశాలు కూడా ఇవాళ సమాచారం అందుతుంది. మొత్తానికి ఇవాళ అనేక రాజకీయ అంశాలపై రానున్న ఏపీకి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఇటు తెలంగాణ దేశవ్యాప్తంగా జరిగే ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా ఇరువురు మధ్య చర్చ జరిగింది అనే అంశం మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ ఇరువురు మధ్య ఈ రాజకీయపరమైన చర్చతో పాటు కేసీఆర్ యోగక్షేమాలపైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగింది.
ఆయన ఎలాంటి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అన్ని అంశాలు తెలుసుకున్నారు. ఇటు రాజకీయపరమైన అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఏపీలో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉంది, ఇప్పుడు జగన్కు సంబంధించి కావచ్చు, అటు చంద్రబాబు జనసేన కలిసి పోటీ చేస్తున్న అనే అంశాలపైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు మన సమాచారం అందుతుంది. మొత్తం చూసినట్టయితే ఓవరాల్గా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11:50కి నందినగర్ చేరుకున్న తర్వాత దాదాపు 2:10 వరకు కూడా నందినగర్లోనే ఉన్నారు. ఇరువురి మధ్య అనేక రాజకీయ అంశాలపైన కూడా చర్చ జరిగింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎలాంటి అంశాలు ప్రభావితం చేశాయి, అటు రాబోయే ఎలక్షన్లో ఏపీలో ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి, అటు జగన్కున్న ప్లస్లు ఏంటి అనే అంశాలపైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తం చూసినట్టయితే దాదాపు 1:20 పాటు ఇటు కేసీఆర్ యోగక్షేమాలతో పాటు పలు తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా చర్చ జరిగినట్టు మనకు సమాచారం అందుతుంది. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నద్దమవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో సెక్రటరీ జనరల్ కేశవరావు ఇతర నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం జరుగుతుంది. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. అనంతరం రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపై నేతలతో చర్చిస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నద్దమవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో సెక్రటరీ జనరల్ కేశవరావు ఇతర నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం జరుగుతోంది. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. అనంతరం రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపై నేతలతో చర్చిస్తున్నారు. అద్దె బస్సు ఓనర్లతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అద్దె బస్సు ఓనర్ల సమస్యలను సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆర్టీసీ ఎండీ. సమస్యల పరిష్కారం కోసం కమిటీని వేస్తామన్నారు. రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని తెలిపారు. బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో సజ్జనార్ సమావేశమయ్యారు. సంక్రాంతికి కూడా మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసు ఉంటుందని, స్పెషల్ బస్సులను నడుపుతామని స్పష్టం చేశారు ఆర్టీసీ ఎండీ.
ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. ఒక 1 వీక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. అంతకుముందు ఆర్టీసీలో హైర్ బస్సుల సమస్యలను పరిష్కరించాలని హైర్ బస్సుల యాజమాన్య సంఘం ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. సమస్యలను పరిష్కరించాలని పొన్నం ప్రభాకర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని హైర్ బస్సుల యాజమాన్య సంఘం ప్రతినిధులు తెలిపారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు రైతులు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంద్ పాటిస్తున్నారు. ఆందోళనలు చేపట్టారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనగా హైవేపై వంటావార్పు చేపట్టారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు రైతులు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంద్ పాటిస్తున్నారు. ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సాయిమాధవి, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి వద్ద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు గత వారం రోజులుగా కొనసాగడం జరుగుతుంది. అయితే నిన్న ఈ ఆందోళన కార్యక్రమం కాస్త ఉధృతంగా మారడం జరిగింది. నిన్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఫ్యాక్టరీపై దాడి చేసి అక్కడ ఒక స్కార్పియో వాహనాన్ని తగలబెట్టడం జరిగింది. దీంతో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. పోలీసులు చేసిన లాఠీ చార్జీని నిరసిస్తూ అలాగే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో బంద్ పాటించడంతో పాటు జాతీయ రహదారిపై 61 నంబరు జాతీయ రహదారిపై వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ వంట వార్పు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. దిలావర్పూర్ మండల పరిధిలో వచ్చే 15 గ్రామాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఈ వంట వార్పు కార్యక్రమానికి గ్రామాల వారీగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీగా ఈ వంట వార్పు కార్యక్రమానికి తరలివడం జరిగింది. ప్రస్తుతం ఈ వంట వార్పు కార్యక్రమంలో వంటలు పూర్తి చేసుకుని అక్కడ భోజనాలు చేసి తమ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని, ఆందోళనను ఉధృతం చేస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం దిగవచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే నిర్మాణాన్ని ఆపేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఇక్కడ రైతులు హెచ్చరించడం జరుగుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మీర్పేట్, బడంగ్పేట్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలకు లబ్ధి పొందాయని తెలిపారు. కాంగ్రెస్ త్వరలోనే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని సబిత కోరారు. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జీఎస్డీపీలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధి రేటును నమోదు చేయడం ద్వారా 3,08,732 కోట్ల జీఎస్డీపీతో అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల గత 9.5 ఏళ్లలో రాష్ట్రం వ్యవసాయ, మౌలిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడం వల్లే ఇది సాధ్యమైందని. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. ఏపీ కూడా టాప్ 10లో ఉండడం విశేషం. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల పర్సనల్ ప్రాజెక్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమార్తె ఉత్తమ ప్రతిభ కనబర్చారు. కేటీఆర్ కుమార్తె రూపొందించిన ప్రాజెక్టు గురించి సహచర విద్యార్థులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చిన్న తరహా వ్యాపారులకు మేలు చేసేలా, వారి బిజినెస్ మరింత మెరుగయ్యేలా తన వంతు సాయంగా ఈ ప్రాజెక్టును ఎంచుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా విద్యార్థుల్లో సామాజిక స్పృహ, నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని ప్రాజెక్టు టీచర్ తెలిపారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.